హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ అయిపోయే కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే పెరుగుతూనే ఉందండి. ఎందుకంటే అసలు దీన్ని ఇంత త్వరగా ముగించాల్సిన అవసరం అయితే లేదు డైరెక్టర్ గారికి. మరి ఏం జరిగిందో తెలీదు. బట్ దీన్ని మంచిగా ఇంకా కొన్ని రోజులు రన్ అయితే చేయొచ్చు. ఏంటో అన్నీ సగం సగంలోనే ఆపేస్తున్నారు కొంతమంది డైరెక్టర్స్. ఓకే. అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక దేవ అయితే వాళ్ళ అమ్మా, నాన్నకి ఇద్దరికీ కూడా షష్టి పూర్తి చేయాలి అని చెప్పి ముహూర్తం పెట్టమని అయితే చెప్పేశాడు. ఇక అందరికీ టెన్షన్ మొదలైపోయింది. ఇదేంట్రా బాబోయ్! ఒక పక్క మనల్ని చంపేస్తాము, నరికేస్తాము అని చెప్పి ఆ భూపతి అంటూ ఉంటే వీడేంటి ముహూర్తం పెట్టమంటున్నారని టెన్షన్ మొదలైపోయింది. ఇక బేబీ వచ్చేసి ఏంటి మా దేవ ఏమో ఇట్లాగా చేయాలనుకుంటా ఉన్నాడు. వాళ్ళిద్దరికి షష్టి పూర్తి. కానీ భూపతి ఏమో ఇలా అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో నేను ఒక విధంగా ఆలోచించి ఈ యొక్క షష్టి పూర్తిని చేయాలి, అందరూ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటే ఇక్కడ ఏం జరగబోతుందో, రక్తపాతం మళ్ళీ మొదలవుతుందా, 30 సంవత్సరాల క్రితం జరిగింది మళ్ళీ రిపీట్ అయిపోతుందా అన్నట్టుగా బాధపడుతూ ఉంటుంది. ఇక మిథున్ అయితే అక్కడికొచ్చేసి అసలు బామ్మ అసలు ఈ భూపతి ఎవరు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఇక అదంతా నీకెందుకులేమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి బామ్మ అనగానే, లేదు బామ్మ 30 సంవత్సరాల క్రితం జరిగింది ఇంకా మనసులో పెట్టుకొని ఇంత కక్ష కట్టున్నారంటే అదంత సామాన్యమైన విషయం కాదని నాకు అర్థమైంది. అది వాళ్ళు చాలా మానసికంగా కానీ వాళ్ళకి ఏదో బాగా ఎఫెక్ట్ అయిన విషయం అని అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పు బామ్మ అనగానే ఇక గతమంతా ఏంటో చెప్తుంది. ఏదో మొత్తానికి గొడవలైతే జరిగాయని మనకది చూపించలేదు కానీ మొత్తానికి బ్లాక్ అండ్ వైట్‌లో మొత్తానికి ఏదో గొడవ జరిగి వీళ్ళు తన్నుకోవడం, కొట్టుకోవడం, రక్తపాతం అయితే జరిగిందన్న విషయం అర్థమైంది. ఇక అది విన్న మిథున అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఏంటబ్బా పరిస్థితి అని చెప్పేసి. ఇక దాంతో ఇదంతా ఇలా ఉండగానే మన సూర్యకాంతం వచ్చేసి ఆలోచిస్తూ, భయపడుతూ తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. తిరుగుతూ ఇక దేవ వచ్చేసి ముహూర్తం పెట్టండి అని చెప్పడం, ఆ పంతులు గారు వచ్చేసి నన్ను కొట్టారు సార్ వాళ్ళు, భూపతి వాళ్ళు. ఇక మీ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా గానీ నన్ను చంపేస్తానని బెదిరించారని చెప్పి చెప్పడం. ఇయన్నీ ఆలోచిస్తూ ఓరి నాయనో! ఈయన్నే పంతులు గారినే చంపేస్తాము అని అన్నవాళ్ళు, ఇక మేము ఈ ఇంట్లోనే ఉన్నవాళ్ళమైతే మమ్మల్ని ఇంకేం చేసేస్తారో అని చెప్పేసి టెన్షన్ పడుతూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే రంగా వచ్చేసి అక్కడికి వెనకాల ఏంటిది? ఏంటో ఆలోచిస్తూ ఉందని చెప్పేసి భుజం మీద చెయ్యగానే ఇక భయపడిపోయి ఓయమ్మో! ఓయమ్మో! అని చెప్పేసి పెద్దగా అరుస్తుంది. ఇక రంగా వచ్చేసి ఒసేయ్ నేనేనే ఎందుకే టెన్షన్ పడుతున్నావు అనగానే, ఒరేయ్ దొంగన మొగుడు నిన్ను ఆల్రెడీ చెప్పాను కదరా నీకు దొంగ చచ్చినోడని ఇంక మొత్తం తిట్లని తిట్టి, నీకు ఆ రోజే చెప్పాను నా భుజం మీద చెయ్యెయ్యకు సడన్‌గా వచ్చి నన్ను సూర్యకాంతం అని పిలువు ఒకసారి అని చెప్పి నీకు చెప్పానా లేదా? అయినా మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తావు. నీకేం బుద్ధి లేదా? బుర్ర తక్కువ మొగుడా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక దాంతో రంగా వచ్చేసి ఒసేయ్ ఆ రోజంటే మా బామ్మ నగలను కొట్టేద్దామని దొంగలాగా చూస్తా ఉండేవు. అందుకని నేనొచ్చి చెయ్యగానే భయపడ్డావు. ఇప్పుడేమైందే నీకు? ఇప్పుడంతా బాగానే ఉంది కదా! ఇక్కడేం దొంగతనం గూడా ఏం చేయట్లేదు గదా! అంటే, ఒరేయ్ బుర్ర తక్కువోడా నీకు ఆల్రెడీ అర్థం కావట్లేదా? వచ్చి ఆ పంతులు గారు ఏం చెప్పారో తెలీదా? అప్పుడే మర్చిపోయావా? అని చెప్పగానే, ఏం చెప్పాడంటే, అదే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే మీ అందరిని నరికి చంపేస్తారని చెప్పి ఆ భూపతి అనే అతను చెప్పాడని చెప్పి చెప్తున్నారు కదా! అదంతా నీకు అర్థం కావట్లేదంటే, ఆ! అవునవునే ఆ మాటలు నాకు గూడా కొంచెం భయంగానే ఉన్నాయి అని చెప్పగానే, మరి అదే కదా నేను కూడా ఆలోచిస్తుండేది. పంతులు గారినే వాళ్ళు అన్ని దెబ్బలు కొట్టి అంత ఇది చేస్తే ఇక సొంత మనుషులు మనల్ని ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించు అని చెప్పగానే ఇక రంగా వచ్చేసి అవును ఈ షష్టి పూర్తి మన చావుకేదో వచ్చేటట్టే ఉంది. మనం అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇక సరే మిథున కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తుండగానే ప్రమోదిని కూడా వస్తుంది. ప్రమోదిని వచ్చేసి ఏంటి మిథున మనం ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతున్నట్టు షష్టి పూర్తి చేసి అందరం సంతోషంగా ఉంటాము. అలాగే దేవా కూడా మామయ్య గారితో కలిసిపోతాడని ఇలా అనుకుంటూ ఉంటే ఇదేంటి కొత్త గొడవ? అసలు వీళ్ళు ఎవరు? ఈ భూపతి ఎవరు? అసలకి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? అయినా కానీ మామయ్య గారు ఎవరి విషయంలో తలదూర్చరు కదా! ఎవరితోనూ తగాదాలు కూడా పెట్టుకోరు. అసలు ఇతనికి మన ఇంటి మీద ఇంత కక్ష ఏంటి? అసలు ఏంటి అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇక మిథునొచ్చేసి అక్క
నేను వీటన్నిటి గురించి ఆలోచించగలదు. నేను ఓన్లీ దేవా గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అని చెప్తది. దేవా గురించి ఏంటి మిథున అంటే, చూడక్క ఇక్కడ ఈ భూపతి అనే అతను ఇప్పుడు కొట్లాటలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవా వచ్చేసి ఆ పంతులు గారిని హాస్పిటల్‌కి నేను తీసుకెళ్తానని అతన్ని తీసుకొనెళ్ళాడు కదా! ఇప్పుడు దేవా ఏం చేస్తాడని నాకు చాలా భయంగా ఉంది. ఊరికే అతన్ని హాస్పిటల్‌లో చూపిచ్చేసి ఇంటికొస్తాడా? లేదంటే అటు నుంచి అటే ఆ భూపతి వాళ్ళ ఇంటికెళ్ళి మళ్ళీ కొట్లాటలు మొదలుపెడతాడా? వాళ్ళనేమన్నా చేస్తాడా? ఇప్పటికే మామయ్య గారికి ఆల్రెడీ పీకల దాకా కోపం ఉంది దేవా మీద. ఇక మా నాన్న చూస్తే దేవా అసలకి రౌడీయిజం మానడు. వాడు అంతేను. వాడు మళ్ళీ మళ్ళీ అదే రౌడీయిజమే చేస్తాడని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఇక దేవా ఏమో చాలా కోపంగా ఉన్నాడు. అతని అంతు చూస్తానని చెప్పి చెప్పాడు కదా! ఇప్పుడు వెళ్ళి ఈ కొట్లాటలు ఇవన్నీ పెట్టుకుంటే ఇక మా నాన్న చెప్పిందే మళ్ళీ కరెక్ట్ అవుతుంది. ఇతను కొట్లాటలు మానలేదని. ఇక మావయ్య గారి జన్మలో క్షమించరు ఇతన్ని. ఇక నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఇతని కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడికేదో వచ్చి సమస్యలన్నీ తీరిపోయి హ్యాపీగా ఉంటాం కదా అనుకుంటే కొత్తగా ఇదొక సమస్య మొదలైంది. దేవాని కంట్రోల్ చేయడం నా వల్ల కూడా కాదేమో సో, అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ప్రమోదిని వచ్చేసి, "అదేంటి మిథున అలా అంటున్నావు? దేవా కూడా ఆలోచిస్తాడు కదా! మళ్ళీ వాళ్ళతో తగాదాలు పడాలంటే, అయన్నీ ఏముండవులే" అంటే, "ఏమోనక్క అతని కోపం వస్తే ఏది కూడా ఆలోచించడు కదా! ఏదో ఒకటి చేసేస్తాడు. వాళ్ళని గాని కొట్టడము, వాళ్ళేదన్నా ఇంకేదన్నా చేయడమో ఇలా గాని చేశాడంటే మాత్రం ఇంకొకసారి మావయ్య గారు మమ్మల్ని క్షమించను కూడా క్షమించడు. ఇక మొఖం కూడా చూడడేమో. నాకు ఇదంతా వింటూ ఉంటే చాలా భయంగా ఉందని" చెప్పేసి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇక మొత్తానికి అందరూ కలిసి ఇంట్లోపల అటు ఇటు తిరుగుతూ అందరూ ఒక దగ్గరికైతే చేరతారు. ఇక రంగా అలాగే సూర్యకాంతం ఇద్దరు "నువ్వు చెప్పు, నువ్వు చెప్పు" అని చెప్పి అంటూ ఉంటారు. "నాన్నగారండి, నాన్నగారండి" అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగా. "ఏంట్రా చెప్పు" అని చెప్పగానే సరే అని చెప్పేసి అతను చెప్పకుండా కాముకుంటే "నువ్వన్నా చెప్పమ్మా" అని చెప్పేసి సూర్యకాంతం వచ్చేసి "చెప్పవయ్యా, చెప్పవయ్యా" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య గారు వచ్చేసి "ఏంటి ఏ విషయమో నువ్వన్నా చెప్పు సూర్యకాంతం" అని చెప్పగానే "అబ్బా! ఇలా అన్నారు బాగుంది. అత్తయ్య అత్తయ్య, మావయ్య మేమైతే ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఈ యొక్క షష్ఠి పూర్తి అవన్నీ ఏం అవసరం లేదు. మనము మన ఊరికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఉంటే మనల్ని ఎవరు బ్రతకనివ్వరు" అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ ఉండి షష్ఠి పూర్తి చేసుకునే దానికంటే మనం హ్యాపీగా ఊరికెళ్ళిపోవడం బెటరు అని చెప్పగానే ఇక వాళ్ళ మావయ్య వచ్చేసి ఓకేనమ్మా. నేను కూడా అదే అనుకుంటున్నాను. అమ్మా నేను నీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఈ విషయం గురించి నీతో మాట్లాడదామని ఇక్కడికొచ్చాను. నాకు ఈ షష్ఠి పూర్తులు ఏమీ అవసరం లేదు. నార్మల్‌గా షష్ఠి పూర్తి చేసుకునేది అందరు పిల్లలు ప్రయోజకులయ్యి, అందరం సంతోషంగా ఉన్నప్పుడు. నా పిల్లలు ఒక్కరు కూడా ప్రయోజకులు అవ్వలేదు. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితి కూడా మాకు అస్సలు బాగాలేదు. ఒకడు కొడుకు వల్ల కూడా మాకు మనశ్శాంతి లేదు. ఇలాంటప్పుడు నేను ఈ షష్ఠి పూర్తి చేసుకోవడం కూడా అనవసరం. నాకసలు ఇష్టం లేదు. మేము ఊరికెళ్ళిపోతామమ్మా. నువ్వు కూడా మాతో పాటు ఊరికొచ్చేసి సంతోషంగా అక్కడే బ్రతుకుతాము. ఈ ఊరు అసలు మనకు అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో బామ్మొచ్చేసి "ఒరేయ్! ఏంట్రా అలా అంటావు? నీకైతే ఇష్టం లేదు. సరే ఇక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోదామంటావు. కానీ మీ నాన్నగారు నాతో కలిపిన ఈ జ్ఞాపకాలు ఇవన్నీ ఇంట్లోనే కదరా ఉండేది. మీరంటే వెళ్ళిపోతారు. నేనెట్లా వచ్చేది? నా యొక్క వృద్ధాప్యంలో నాకు కొన్ని కోరికలుంటాయి కదా! నా కొడుకు, కోడలికి ఏదో ఒకటి చెయ్యాలని. ఇప్పుడు మీ ఇద్దరు సంతోషంగా ఈ షష్టి పూర్తి చేస్తే నేను చూడాలనుకున్నాను. ఇవన్నీ కోరిక నెరవేరకుండానే వెళ్ళిపోవాలంటే నాకు చాలా బాధగా ఉందిరా. అందరం కలిసి సంతోషంగా ఉండాలనేదే నా కోరిక అని చెప్పగానే, అవునమ్మా కరెక్టే. కానీ ప్రాణాలతో ఉంటేనే కదా ఏమైనా చేసేది. నువ్వు కావాలంటే మా ఊర్లో చేద్దువులే రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో దేవా వచ్చేసి అదేమీ అవసరం లేదు. మా అమ్మ, నాన్న ఇద్దరి షష్టి పూర్తి ఇక్కడే జరుగుతుంది. బామ్మ కోరిక నేను నెరవేరుస్తాను. బామ్మ మేమెక్కడికి వెళ్ళట్లేదు బామ్మ. నువ్వు అనుకున్నట్టే నీ కళ్ళ ముందే వాళ్ళిద్దరికీ ఇక్కడే షష్టి పూర్తి జరిగిస్తాము అని చెప్పి అంటుంటాడు. ఇక వాళ్ళ నాన్న కోపంచి "రేయ్! ఏంట్రా మూర్ఖుల్లాగా మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావట్లేదా? నేనేం చెప్తున్నానో ఆల్రెడీ వాళ్ళు మన మీద కక్ష కట్టి ఉన్నారు. వాళ్ళు మనల్ని ప్రాణాలు తీసేస్తారని ఒక పక్క వాళ్ళు చెప్తూ ఉంటే, "నువ్వు మా షష్టిపూర్తి ఇక్కడే చేస్తారని చెప్తున్నావు. ఏంటి అసలు నీ ధైర్యము?" అని చెప్పి అంటూ ఉంటాడు. "నాకేం ధైర్యం లేదు. ఇక్కడే జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారో చేయని నేనుంటాను" అని చెప్పి అంటాడు. "ఏంటి నువ్వు ఉండేది? నువ్వు కూడా కత్తులు పట్టుకొని, కటార్లు పట్టుకొని నువ్వు చేసే చిన్న చిన్న గూండాయిజం అనుకుంటున్నావా ఇది? 30 ఏళ్ల క్రితం జరిగిన ఒక విషయం. వాళ్ళు అయినా కానీ నువ్వు ఎవరితో పోరాడాలి అనుకుంటున్నావో తెలుసా?
వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కూడా మన రక్తమే అని చెప్పి చెప్తారు. ఇక అందరూ షాక్ అయిపోతారనమాట. ఎందుకంటే బామ్మ వాళ్ళ సొ సొంత వాళ్ళని ఎవరికీ తెలీదు. ఎవరో భూపతి అంటే ఎవరో కక్ష కట్టారేమో అని అనుకుంటున్నారు. సొంత వాళ్ళు అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తుంటారు. ఆ సొంత వాళ్ళంటే నువ్వు ఇంతగా ఇష్టపడుతున్నావు చూడు మీ నానమ్మని, మీ నానమ్మ అన్నయ్యే అతను. ఏంటి నానమ్మ, అన్నయ్య అతనా? అతనితోనా పోరాడాలి అన్నట్టుగా అందరూ చూస్తూ ఉంటారు. అతనితో నువ్వేం పోరాడతావురా? ఇది 30 ఏళ్ల క్రితం జరిగిందేరా! ఇక రావణ కాస్టే జరగబోతుందేమో! అందుకే ఈ గొడవలు ఇవన్నీ అవసరం లేదు. మన పాటికి మనం వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక ఎవరు వెళ్ళి వాళ్ళకి నచ్చచెప్పి ఇవన్నీ కొట్లాటలు ఏమీ లేకుండా ప్రశాంతంగా అందరం కలిసి సంతోషంగా జరుపుకోవాల్సిన ఈ షష్ఠి పూర్తిని ఈ యొక్క పోట్లాటలు, ఈ కత్తులతో, పోరాటాలతో, ఈ రక్తపాతంతో ఇవన్నీ జరుపుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. ఇక రేపటి రోజున దేవా వెళ్ళి వాళ్ళతో సామరస్యంగానే మాట్లాడి మరి దాన్ని సాల్వ్ చేసి తన యొక్క అంటే ఎవరితో కూడా కొట్లాడకుండా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనసుని మార్చి హ్యాపీగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే జరిపిస్తాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మనసులు మారాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి కదా! అందుకే దేవా అక్కడికి వెళ్ళి అన్నిటిని కూడా సమకూరుస్తాడు. సో, ఈ షష్ఠి పూర్తి చక్కగా జరిపిస్తాడనమాట. అప్పుడు వాళ్ళ నాన్నకి అర్థమవుతుంది దేవా మారాడు అన్న విషయము. ఎందుకంటే మిథున కూడా అదే ప్రమోదినితో చెప్తునింది. దేవా మారి ఇప్పుడు కష్టపడి బ్రతుకుతున్నాడు అక్క. అయినా కానీ మామయ్యకి అదంతా కనిపించట్లేదు. ఎందుకంటే పీటల మీద నుంచి వెళ్ళిపోయి నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా! ఇవన్నీ ఆలోచిస్తూ మామయ్య అసలు అతన్ని నమ్మలేకపోతున్నాడు. కాబట్టి అతని మంచితనం ఎప్పుడు బయటపడుతుందో అని తను కూడా దిగులు పడుతుంది కదా! ఇప్పుడైతే బయటపడుతుందనమాట. దేవా వాళ్ళతో పోట్లాడకుండా వాళ్ళతో వెళ్ళి మాట్లాడి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి మరి వాళ్ళతోని మంచిగా మాట్లాడి అంటే ఏ కొట్లాటలు లేకుండా చేశాడు చూడండి. అప్పుడు సత్యమూర్తికి తెలుస్తుంది తన కొడుకు నిజంగానే మారాడు. కొట్లాడకుండా మాట్లాడి ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసినప్పుడు అందరూ కలిసి సంతోషంగా ఉంటారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక సీరియల్ ఎండ్ అయిపోయే టైంకి కూడా మారకపోతే ఇక వేస్ట్ అయిపోతుంది ఈ సీరియల్. కాబట్టి వాళ్ళ నాన్న కూడా దేవా మంచితనాన్ని గుర్తించి అతన్ని దగ్గరికైతే చేర్చుకుంటాడు. సో, అప్పుడు హ్యాపీ ఎండింగ్ సీరియల్ లాగా తయారవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.